క్రీస్తునుడయు కృపయు కనికరము సమాధానం ప్రియమైన కాపరులు, విచారకులు, సంఘ సభ్యులందరినీ ప్రభు వల్ల ఈ యొక్క ఆవరణను అనుగ్రహించినందుకై మీరు చేసిన ప్రార్థన బట్టి దేవుని స్తుతిస్తున్నాము. మీరందరూ ఇరుకులో నుండి మనమిట్టుగా దేవుడు మరొకసారి మీ మరాలకించి ఇరుకులో నుంచి విశాఖలో తీసుకుని వచ్చావు. అది దేవుడి కృప. మళ్ళా మీ మధ్య వాక్య పరిచయం చేయటం ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభుత్వం తీసుకుంటున్నాం. దేవుని వాక్యము హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం, అందరితో సమాధానము పరిశుద్ధతయు కలిగి ఉండటకు ప్రయత్నించుడు. పరిశుద్ధత లేకుండా ఎవరినో ప్రభువుని చూడటం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండటకు ప్రయత్నించండి. పరిశుద్ధత లేకుండా దేవుడును ప్రభువును చూడండి. చిన్న ప్రార్థన చేసుకుంటున్నాం. వారి సందరూ కూర్చున్న మీరు మాతో మాట్లాడండి. నీ వాక్యం యొక్క వెలుగులో మమ్మల్ని మేము సరి చేసుకుంటున్నాను. నీకు ప్రియులైన బిడ్డలుగాను ఫలించు బిడ్డలుగా ఉన్నట్టు చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రేమైన పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. అందరితో సమాధానమును పరిశుద్ధతను కలిగి ఉన్నది. పరిశుద్ధత లేకుండా ఎవడునో ప్రభువుని చూడడు. దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఎఫెసీ 3వ అధ్యాయం 21 నుంచి, అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా అనుగ్రహించు దేవుడికి అనుగ్రహించు తండ్రికి యేసు క్రీస్తు ద్వారా సంఘములో యుగ యుగములు మహిమకరణ. అది తండ్రి యొక్క ఆశయం. యేసు క్రీస్తు ద్వారా సంఘములో ఆయన మహిమకరణ. సంఘమనుగా మనము ఆయన శరీరము దేవునికి ఎల్లప్పుడూ మహిమ కలగవాలని ఆయన ఆశిస్తున్నాడు. ఆ విధముగా మహిమ కలగవాలంటే 4వ వచనం, కాబట్టి సమాధానమును బంధమును ఆత్మయిచు ఐక్యతను ప్రేమలో మనం నడుచుకోవడం వల్లని, సాత్వికంతో తీరతతో నడుచుకోవడం వల్లని ప్రభు మన హెచ్చరిస్తున్నాడు. ఎక్కడ సమాధానము, ఐక్యత, ప్రేమ ఉంటుందో అక్కడ పరిశుద్ధత ఉంటుంది. మన దేవుడు పరిశుద్ధుడు. కాబట్టి ఆయన మన మధ్య నివసించాలంటే
మనము పరిశుద్ధ జీవితం జీవించగలం. దేవుని వాక్యంలో రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనములో ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును అనుకూలమైన దేవుని చిత్తము తెలుసుకోవటము మీ మనసు మారి రూపాంతరం పొందాలి. దేవుని చిత్తము తెలుసుకుంటాము, మన మనసు మారి రూపాంతరం పొందాలి. రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మీరు పరిశుద్ధులగుటకే అనగా మీరు జారత్వములకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీరు పరిశుద్ధులగుటకే మీరు పరిశుద్ధులగుటకే అనగా మీరు జారత్వములకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. దేవుని చిత్తం. మనము జారత్వములకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. కాబట్టి ప్రభువైన ప్రియులారా, దేవుని చిత్తము మనలో నెరవేర్చబడవచ్చును. దేవుని యొక్క చిత్తం ఏమిటంటే మనం పరిశుద్ధంగా మనము ఒకప్పుడు అపరాధములు చేద్దాము, పాపము చేసినప్పుడు యేసు క్రీస్తునందు మన ఆయన దేశాన్ని పరిశుద్ధపరిచాడు. ఆయన వల్లే రక్తంలో మనం కలిగాడు. మనం పరిశుద్ధులుగా చేశాడు. ఎఫెసీ 5:8 ఒకప్పుడు మీరు చీకటి ఏంటిది, ఇప్పుడు వెలుగై ఉన్నారు, మీ వెలుగుని ప్రకాశించుడి. వెలుగు పరిశుద్ధతకు సూచనగా ఉంటుంది. ఎఫెసీలో తెస్సలోనికీయులకు చదివిన దగ్గర దేవుని చిత్తము మనం పరిశుద్ధులమైనట. అది చాలా అవసరం, గమనించవలసిన విషయము. దేవుడు మనల్ని పరిశుద్ధులుగా ఉండటకే సోదరులారా, మేము ప్రభు అయిన యేసు మార్గాలను మీకు ఇచ్చిన ఆజ్ఞలను ఆజ్ఞ కాగా మీరేలాగూ నడుచుకొని దేవుని సంతోషపరుస్తున్నారు. మా వలన నేర్చుకున్న ప్రకారముగా మీరు నడుచుకుంటున్నారు. పౌలు వారికి హెచ్చరికిస్తున్నాడు. ఇదివరకు మీకు సువార్త ప్రకటించినప్పుడు మా సువార్త ప్రకారం మీరు నడుచుకుంటున్నారు, అయినను నేను మరలా హెచ్చరిస్తున్నాను. మా వలన నేర్చుకున్న ప్రకారం మీరు నడుచుకుంటున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి పొందవాలని మిమ్మల్ని వేడుకొని ప్రభువుని ఇప్పుడు మనం నేర్చుకున్న దానిలో కూడా అభివృద్ధి కావాలా. క్రైస్తవ జీవితంలో మనం అభివృద్ధి చెంది ఆయన యొక్క స్వరూపంలోకి మార్చబడాలి. అందుకే పౌలు తెస్సలోనికీయులకు రాస్తున్నాడు, మీరు నడుచుకున్నప్పటికీ అంతమందికి చాలదు, పరిశుద్ధతలో జీవించాలి. అంటే చెడుకు దూరముగా ఉండాలా. అసహమైన వాటి మనం ముట్టాలి. ఈ పరిశుద్ధత ఆత్మలో, హృదయంలో, ఆత్మలో కల్మషం లేని వారుగా ఉండాలి. కాబట్టి ఇక్కడ పౌలు మీ పరిశుద్ధులై కనుక జ్ఞానత్వం నుండి దూరంగా ఉండటే దేవుని చిత్తం. ఏమిటి దేవుని చిత్తము?
జాగ్రత్త మనకు దూరంగా ఉండటం అంటే నీతి మార్గములకు దూరంగా ఉండటం. ఇక్కడ జాగ్రత్త పౌరు మాట్లాడుతుంది ఆత్మీయ జాగ్రత్తం, శారీరక జాగ్రత్త కూడా మాట్లాడతారు, ముఖ్యంగా ఆత్మీయ జాగ్రత్త. మనం వాక్యం చదివి వాక్యం ప్రకారం నడవకపోయినప్పుడు మనం ఆత్మీయంగా జాగ్రత్తం చేస్తున్నారు. దాని పౌలు సంఘాన్ని మీరు నడుచుకున్నప్పటికీ కూడా మీరు ఆత్మీయ జాగ్రత్తం లేకుండా చూసుకునండి. క్రైస్తవుడు అనగా లోకం నుంచి వేరు చేయబడిన వారు, పరిశుద్ధపరచబడిన వారు. కాబట్టి ఆ పరిశుద్ధతలో మనం నడుచుకోవాలి. ఈ పరిశుద్ధతలో నడవటానికి నేర్చుకోవచ్చు. మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక, దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక, పరిశుద్ధత యందును ఘనత యందును తమ ఘటనలను ఎట్లా కాపాడుకొనవలనో అది ఎరుగుటయే దేవుని చిత్తం. ఏమనంటే మీ కామాభిలాష కామాభిలాష అనే మాట చాలా గట్టి మాట పౌరులు వాడుతున్నాడు. కామాభిలాష ఏంటంటే ఉన్న దాంట్లో తృప్తి పడదు, ఇతరమైన కోరికలు కలిగి ఉండటం, దేనితో తృప్తి పడకుండా ఇంకా కావాలా. కామము అనగా ఒక విధముగా శరీరంలో కలుగు పాపేచ్ఛ. అదేవిధంగా ఆత్మలో కూడా మరి కామేచ్ఛ, శరీర కార్యములను ఆశించుట, దేవునికి ఇష్టమైన కార్యములు చేయటం. అది తప్పు అని తెలిసి మన యొక్క ఆశ తీర్చుకోవడానికి చేసే కార్యములు దేవుని మీద లక్ష్య పెట్టకుండా, దేవుని కార్యములు లక్ష్య పెట్టకుండా శరీర కార్యములు అదే మనసు పెట్టుట, దానికి మనం దూరమయ్యేది. మన ఘటాన్ని ఈ శరీరంలో పాపము అంటకుండా మనం చూసుకోవాలి. మాటలోను, క్రియలోను, తలంపులోను మనం ఎక్కడ కూడా కపటముగా ప్రవర్తింపగా యథార్థముగా జీవించాలి. బలలో పాల్గొనడం మనము పవిత్రమైన జీవితం జీవించాలి. లోకంలో ఉన్నాము కాబట్టి అనేకమైన కోరికలు వస్తాయి, అనేక ఆశలు వస్తాయి. అవి దేవుని వల్ల కలిగేది కాదు, సాతాను వలన. సాతాను మనం అనేకమైన ప్రలోభాలు చేస్తాయి. కాబట్టి వారి యొక్క శోధనకు గురి కాకుండా మన దేహము పరిశుద్ధమైనది, పరిశుద్ధాత్ముడు మనలో జీవించుతున్నాడు అనే సత్యాన్ని మనం ప్రతి ఒక్కరికి గుర్తెరగాలి. ఎవరైతే రక్షణ పొంది బాప్తీస సాక్ష్యానికి వచ్చినారో వారిలో పరిశుద్ధాత్ముడు నివసిస్తుంటున్నాడు. ఈ కుండలో, ఈ మట్టి ఘటములో నివసిస్తున్నాడు. కాబట్టి మన జీవితము పరిశుద్ధంగా ఉండడానికి మనం ఉండాలి. కానీ శరీరాశలకు, లోకాశలకు పోకూడదని ఎంతెంత పట్టుంటున్నాం. మన దేవాలయం ఉన్నప్పుడే పరిశుద్ధం కాదు, కానీ దేవాలయం బయట మనం ఎక్కడ ఉన్నప్పుడు కూడా మనము దేవునికి ఆలయం. మన శరీరములు దేవునికి ఆలయం.
కాబట్టి దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటున్నాడని ఒక ఆ గుర్తింపు, ఆ మనస్సాక్షి మనం కలిగి కొన్ని కార్యాలు చేసేటప్పుడు అయ్యో ఇది దేవునికి ఇష్టమైన కార్యం, దాన్ని చేయకుండా మనం భద్రపరచుకోవాలి. సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడమంటాడు. సులువుగా మనం ఈడ్చుకుని పోయేది చిన్న చిన్న ఆకర్షణలు, నేత్రాశలు, శరీరాశలు, జీవనములు, అతిశయము, ఇవన్నీ కూడా మనం దేవునికి దూరం చేస్తున్నాయి. మనం రక్షింపబడినప్పటికీ కూడా ఇంకా ఈ కోరికలన్నీ మన హృదయంలో ఉన్నట్లయితే, ఈ ఆలోచనలు మనలో ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మన యందు నివసించడు. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. మనం ప్రకటన గంట అధ్యాయము 2-3 అధ్యాయంలో 7 సంఘాలకు రాసిన ఉత్తరాలు చూస్తాం. ఆయన మొట్టమొదటి ఎవరి సంఘంలో 7 స్తంభాల మధ్య నివసించుతున్నవాడు అని చెప్పబడింది. అక్కడ నుంచి ఒక్కొక్క సంఘంలో ఏమేమి లోటు ఉందో ఆయన ఎత్తి చెప్పినాడు. చివరి సంఘం కుదిరిచినప్పుడు లవదోకియ సంఘానికి అది లోకమునకు సూచన. లోపల నుంచి బయటకు వెళ్ళి తలుపు దగ్గర తట్టుతున్నాడు. సంఘంలో కార్యక్రమాలన్నీ జరుగుతున్నవి, ఆచారనీతిగా జరుగుతున్నవి కానీ, శరీరానుసారంగా జరుగుతున్నవి కానీ ప్రభువు ప్రీతికరమైన లేకపోతే ఆయన ద్వారం బయటికి పోయినటువంటి తప్పుతున్నాడు. ఎవరైనా ఇదిగో నేను ద్వారం తట్టుతున్నాను, ఎవడైనా నా స్వరం విని నన్ను చేర్చుకునేలా నేను వాటితో సహవాసం చేస్తాను, వాటితో పనిచేస్తానని ప్రబోతున్నాడు. కాబట్టి ఈనాడు దేవుని హృదయం అని ఉదయమైన మన యొక్క హృదయం ఏ విధంగా ఉన్నది? దేవుని వాక్యం చేత అనుదినం కడగబడుతూ పరిశుద్ధంగాను నిర్దోషంగాను ఉండి మన చేతులను పైకి చాపుతున్నాము. లేకపోతే లోకమును నింపి, లోక క్రియలను నింపి, శరీరాశను నింపి ఉన్నాము. ఇక్కడ వాక్యంలో చెబుతుంది, మీ ఘటములను పరిశుద్ధపరచుకునండి. తర్వాత ఘటనలను ఎట్లా కాపాడుకున్నామో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. ఈ విషయమందెవడును అతిక్రమించి తన సహోదరుని మోసం చేయకుండా వలెను. ఎందుకనగా మేము పూర్వం మీతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభువు వీటన్ని విషయమై ప్రతిదండన చేయువాడు. పరిశుద్ధులగుటకు దేవుడు మనల్ని పిలిచిన కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. పరిశుద్ధులుగా ఉండడం మనం పిలిచాడు. చీకటిలో నుంచి తన ఆశ్చర్యకరణం తీసుకొచ్చాడు. ఎందుకంటే ఆ యొక్క అపరిశుద్ధ జీవితము జీవించి మనం దేవునికి దూరం అయ్యకూడదని భక్తులని పేతురుగా చెప్తాడు. కుక్క తన వాంతికి పోయినట్లు, పంది తన మురుగుకు పోయినట్లు మీరు మళ్ళా పోవద్దు. అనగా మళ్ళా పాత జీవితం మనం వదిలివేసిన వాంతి చేసిన జీవితం మళ్ళా ఆ ఆశలకు పోకుండా కుక్క వలె, కుక్క తన కక్కి అదే తింటుంది. మనం
ఏ పాపాలు వదిలిపెట్టామో అదే పాపం చేయట. కుక్క తన వాంతిని తిరిగినట్టుగా బయలుపరచబడినది. అదేవిధంగా పందిని బాగా శుభ్రంగా కడిగి ఎంత పన్నీరు కట్టినా అక్కడ బురద చూసినప్పుడు లేదా వెంటనే పోయి బురద రోగుతుంది. అది సహజ అలవాటు దానికి. కాబట్టి మనము ఆ విధముగా కాకుండా అపవాదిని మనం ఎదిరించవచ్చుంటున్నాం. అది దేవుని చిత్తము. మన చిత్తము, మన ఆయన చిత్తము పరిశుద్ధులుగా ఉంటే కానీ అపవిత్రులుగా ఉండటం ఆయన చిత్తం కాదు. కాబట్టి ప్రియ సంగమా, మనం అనుదినము దేవుని యొక్క రక్తం చేత కలుగు వాక్యం అనే ఉదకం, వాక్యం చదువుకుంటూ ఉన్నా వాక్యం అనే ఉదకం చేత కడుక్కుంటూ ఉంటాం. కాబట్టి కామాభిలాషకు పోకుండా మన గతాన్ని మనం జాగ్రత్త పరచుకున్నాడు. దేవుడు పరిశుద్ధుడు కనుక మనమును పరిశుద్ధులైన వాళ్ళని దేవుని వాక్యం మనం సెలవిస్తుంది. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14 నుంచి 18 చదువుతాను. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక, నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. మీరును సమస్త ప్రవర్తన ఒకతోటే కాదు. మనం ఏది చేసినా అది పరిశుద్ధముగా ఉండాలి. మన దేవుడు తగ్గించు అన్ని ఆయన కన్నులు పాపములు చూడచాలము. అయితే ఆమయుడు కరుణామయుడు కనుక మనం నశించుకోకుండా ఆదాము పాపం వలన ఆయనే నలావతారుడు ఇచ్చాడు. తన మహిమను వదిలిపెట్టాడు, తన ఆత్మను వదిలిపెట్టి మనలో ఒకటిగా ఉన్నాడు. కానీ మన వల్లనే అన్ని విధులు శోధింపబడి ఉంటున్నాడు. కానీ పాపం లేనివాడిగా ఉన్నాడు. యేసు క్రీస్తు ఒక్కటే పాపం లేని నరుడు. కాబట్టి ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన నామమును ధరించిన మనము క్రైస్తవులుగా లోకములకు వెలుగు, లోకము నుంచి వేరు చేయబడిన వారు, క్రీస్తుకు సాక్షులు. మనం చూసిన వాడు క్రీస్తు మనలో చూడాలి. అదే పౌలు భక్తుంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. ఎంతో ధైర్యంగా మాట చెప్పుకుంటున్నాను. మన వల్ల శరీరం కలిగిన వాడు అది దేవునితో నడిచినాడు. తనకి ఏదేది లాభకరమో అదంతా పెంటగా ఎంచుకున్నాడు. బ్రతుకుట క్రీస్తే, చావు అయితే మేలని తను చెప్పినాడు. ఆ నిత్య రాజ్యములకు వారసులుగా ఉండడానికి తను తాను సమర్పించుకున్నాడు. కాబట్టి పేతురు కూడా అదేవిధంగా పేతురు రాస్తున్నది, నేను పరిశుద్ధులను కనుక మీరును సమస్త ప్రవర్తన ఎందుకు పరిశుద్ధ.
ఇది చాలా కష్టమైనది అనుకుంటాము. కాదు, కానీ మనం ఆయన మాట విని దాని ప్రకారం చేసినప్పుడు ఆయనే మన పాపములని మోసిన వాడు కనుక ఆయన మనం విడిపించే శక్తివంతుడైంటున్నాడు. కాబట్టి మధ్యాహ్నకాల సమయం నేను పరిశుద్ధులను కనుక నేను పరిశుద్ధుడైనాను కనుక మీరు పరిశుద్ధుడని రాయబడి ఉన్నది. కాగా మీరు ద్వితేయులకు పిల్లలు. విధేయత ఈ శ్రమల కాలంలో మనం క్రీస్తుల గురించి నేర్చుకుంటున్నాం. ఆయన తండ్రితో ఉండటం మహాభాగ్యం అని ఎంచుకొనగా తను తాను నిత్యంగా చేసుకొని మనలాగా ఒక మనుషులుగా చేయబడి మన వల్లనే అన్ని విషయంలో శోధింపబడి ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. అంతేకాకుండా శిలువ మరణము పొందినందుకు విధేయత చూపించాడు. యేసు ప్రభు జీవితంలో విధేయత చాలా ప్రాముఖ్యం. ఆయన 12 సంవత్సరాలు బాలుడుగా ఉన్నప్పుడు యెరూషలేముకు పోయినప్పుడు తను శాస్త్రులు పెద్ద గదులు కూర్చొని వాక్యము ఆయన పారాయణం చేస్తున్నాడు. పండుగ అయిపోయింది. వారు తిరిగి వెళుతూ వాళ్ళ మా నాయన ఇక్కడ మన మీదతుంటాడు అని ఆయన మర్చిపోయారు. ఒక దూరం ఒక రోజంతా ప్రయాణం అయిపోయిన తర్వాత యేసు ఎక్కడాన్ని వెతికినప్పుడు వాళ్ళు కనబడకపోతే వాళ్ళు ఎంతో దుఃఖాక్రాంతులు యేసుకి వచ్చి వెతుకుతున్నప్పుడు ఆయన దేవాలయంలో కూర్చున్నాడు. అందరు పిల్లల వల్ల అల్లరి చిన్నగా రోడ్డు మీద ఏదో చేస్తూ ఆయన ప్రవర్తించలేదు, కానీ దేవాలయంలో కూర్చొని అప్పుడు ఆయన మమ్మల్ని ఎందుకు బాధ పెట్టామన్నప్పుడు నేను నా తండ్రి పని మీద ఉన్నాను మీకు తెలియదు అని చెప్పి వెంటనే లేచి వండమట వచ్చి అక్కడ విధేయుడై ఉన్నాడు. 30 సంవత్సరం విధేయుడిగా ఉన్నాడు. చివరగా శిలువలో ఘోర శ్రమ మరణములకు విధేయత చూపించాడు. కాబట్టి క్రైస్తవ జీవితంలో దేవుని వాక్యములకు విధేయత. క్రైస్తవ జీవితంలో కొన్ని కష్టాలు వస్తాయి, కొన్ని శ్రమలు వస్తాయి. అయినా మనం అంతవరకు నిలిచినట్లయితే ఆయన విధేయతలో ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. కాబట్టి ఇక్కడ ఆయన విధేయుడని పేతురు ఒక్కడిని చెప్తున్నాడు. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వ జ్ఞాన దశలో మీకు ఉండిన ఆశలను అంతరించి ప్రవర్తించారు. పూర్వము తెలియనప్పుడు మనం ఏయో చేశాము, చీకటిలో ఉన్నాము. అయితే ఇప్పుడైతే దేవుని వెలుగు మనమే ప్రకాశింపని చీకటిలోనికి బయటకు వచ్చి వెలుగు బిడ్డలుగా ఉంటాం. కాబట్టి మనము మీ పూర్ణ హృదయం పూర్ణ ఈ పూర్వపు అజ్ఞాన మిమ్మల్ని పిలచిన వారు పరిశుద్ధులై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన పరిశుద్ధులై ఉంటుంది. మనం పిలిచినది పరిశుద్ధ దేవుడు, మనం మేల్కొంటున్నది ఆయన. కాబట్టి మనము సమస్త ప్రవర్తన పరిశుద్ధులై ఉండవాలని హెచ్చరించబడుతున్నాం. కనుక ప్రియులారా, ఆయన పరిశుద్ధుడు, మన పరిశుద్ధుడు. లేవికాండం 19:2 మీరు
మీరు పరిశుద్ధులై ఉండవలను. మీ దేవుడైన యెహోవా నేను పరిశుద్ధుడై ఉన్నాను. మీరు పరిశుద్ధులై ఉండాలి, నేను పరిశుద్ధుడైన. అప్పుడే మీరు నాతో సహవాసం చేయగలరు. పరిశుద్ధత లేకుండా మనం ప్రార్థన చేసినప్పుడు ఆయనతో సహవాసం మనకు ఉంటుంది. కాబట్టి పరిశుద్ధులై ఉండవలసి ఉంటున్నాము. లేవికాండము 11వ అధ్యాయము 44-45 వచనం. నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధులు కనుక మీరు పరిశుద్ధులైనట్టు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకున్నారు. నేల మీద ప్రాము జీవరాశులు నేను మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకోవాలి. నేను మీకు దేవుడై ఉన్నట్టుగా ఐగుప్తు దేశంలో మిమ్మల్ని పంపించిన యెహోవా నేను పరిశుద్ధులు కనుక మీరును పరిశుద్ధుడు కావాలి. పరిశుద్ధత లోకము నుంచి మనం బయటకు రావాలి. అనుదినం మనం పాపాలు ఒప్పుకోవాలి. ఆయనతో సన్నిధం కలిగి జీవించాలి. అప్పుడు ఆయన మనలో ఉండి మనం నడిపించేవాడు ఉంటున్నాడు. పరిశుద్ధులైన దేవుడు పంపించినాడు. యెషయా 6:3 వారు సైన్యముల యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకమైన మహిమను నిండిన గొప్ప ద్వారం చేశారు. యెషయాకు గడిచిన దర్శనంలో యెషయా 6వ అధ్యాయం అక్కడ ఉన్నత సింహాసనం పైన ఆశీర్వైన దేవుడిని చూసినప్పుడు అయ్యో నేను అపవిత్రమైన ప్రజల మధ్య ఉన్నాను, నేను చచ్చితున్నాన్ని ఒప్పుకున్నాను. అప్పుడు మరి బయట నుంచి నిప్పుతో పెదవులు కాల్చి తన శుద్ధీకరింపబడ్డాడు. శుద్ధీకరణ మనం అగ్నిచేత ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు ఆయన రక్తంతో మనకి శుద్ధీకరిస్తాడు. గత పాపములు క్షమించాడు. కొత్తగా చేసిన ప్రతి పాపం మనం ఒప్పుకొనవచ్చున్నాం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పాడుతున్నారు. దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఆయనలో ఎంత చీకటి ఏం లేదు. 4-6 వచనంలో ఈ 4 జీవులు ప్రతి జీవికి 6 లెక్కలు నేను 6 అవి లెక్కల లోపల కన్ను రూపంలో నిండినవి. అవి బోధ వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్నవాడు సర్వాధికారి దేవుడు ప్రభువు పరిశుద్ధుడు 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 అని వారు పరిశుద్ధుడు పరిశుద్ధుని మానవ ఆచరింపబడ్డ పరలోకంలో జరుగుతుంది. దేవదూతలు అందరూ కూడా ఆయన సన్నిధిలో ఉండి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు గాన పరిగానములు చేస్తున్నారు. సమీపరానంత తేజస్సులో ఉన్నవాడు యేసు క్రింద మనకు మనం ప్రత్యక్షపరచుకున్నవాడు. మనం ఆయనకి శిష్యులుగా ఉండి మంచి మనస్సాక్షి కలిగి మనస్సాక్షి కల్మషం దోషకుండా ప్రోక్షీకరింపని ఆయన సన్నిధికి రావాల్సి ఉంటున్నాం. కాబట్టి ప్రియులారా, సమాధానం కలిగి ఉండుట సర్వులతో పరిశుద్ధత కలిగి ఉండుట దేవుని ఆశయం. కనుక మనం అందరూ కూడా ఒకప్పుడు రక్షింపబడినప్పుడు కానీ అలా ఎక్కడైనా తొట్టిల్లినట్లయితే ఆయన సన్నిధి చేసి మన పాపం ఒప్పుకొని
దేవునికి యోగ్యమైన బిడ్డలుగా ఉండవనండి. యువతి కాలంలో ప్రభు మనకు హెచ్చరిస్తున్నాడు. సమాధానము, పరిశుద్ధత. దేవుడు తన కృపను అనుగ్రహించి అనుదినము ఆయన రక్తములో కడుగుకొనుచు మనం పరిశుద్ధపరచవచ్చు. ఆయన త్వరలో రానంటున్నాడు. ఆయన ఎదుట యోగ్యంగా నిలబడవచ్చున్నాం. అపరిశుద్ధిగా ఉంటే మనం విడవబడతాం. కనుక ఈ హెచ్చరికను గుర్తిరిగిన వారమై దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, మనము కూడా పరిశుద్ధ జీవితం జీవించి అనుదినం పరమలు ఫలించుటకు దేవుడు తన కృపను మనకు అనుగ్రహించును కాక.